ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నేను అబ్బా తండ్రి అని స్తుతించడానికి, ఆరాధించడానికి, నా తండ్రి నీ స్వరం వినడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలైన ఇశ్రాయేలులందరితో కలిసి ఈరోజు నాయన నీ వాక్యము నాయన ధ్యానం చేయబోతుండగా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడండి. మా అందరికీ ఏక హృదయం, ఏక మనసు, ఏకాత్మను అనుగ్రహించి నీ వాక్ ప్రత్యక్షతలు మేము పొందుకొనుటకు సహాయం దయచేయండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి మాట్లాడుచుండగా ఆయన కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షతలతో పాటు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకునే భాగ్యమును అనుగ్రహించి మహిమ పొందండి. తండ్రి నీకు నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ దాసుడును అల్పుడను నన్ను వాడుకొని నాతో కూడా మీరు మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు 6వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరము. ఇజ్రాయెల్ దేశంలో 23వ తారీఖు నెల 5867వ సంవత్సరం. ఈరోజు మనము ధ్యానం చేయబోతున్న లేఖన భాగాలు ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 22 నుండి 29 వచనాలు, అలాగనే యోహాను సువార్త 6వ అధ్యాయం 35 నుండి 40 వచనాలు. మొదటగా ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 22 నుండి 29 వచనాలు. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10% అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షారసములో గాని, నీ నూనెలో గాని 10వ వంతును, నీ పశువులలో గాని, గొర్రె మేకలలో గాని తొలిచూలు వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగా ఉన్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి దూరంగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనాను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసమునకేమి, మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును, నీ ఇంటివారును, నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలెను. లేవీయులను విడువకూడదు. నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించున్నట్లు 3 సంవత్సరాలకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. 2వ లేఖన భాగము క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 6వ అధ్యాయం 35 నుండి 40 వచనాలు. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. చదువుబడినటువంటి లేఖన భాగాలు ద్వితీయోపదేశ కాండము, యోహాను సువార్తల్లో ఈ 2 గ్రంథ భాగాలు దేవునిపై ఆధారపడుట, 10వ భాగము ఆత్మీయ పోషణ, జీవాహారము మరియు నిత్య జీవ నిరీక్షణ అనే ప్రధాన అంశాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండంలో ప్రతి సంవత్సరము పంటలో 10వ భాగాన్ని దేవునికి సమర్పించాలని, దేవుని సన్నిధిలో ఆనందించాలని, లేవీయులు, పరదేశులు, అనాథలు, విధవరాలను పోషించాలని మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. యోహాను సువార్తలో యేసు ప్రభు అంటున్నారు, నేనే జీవాహారము, తన యొద్దకు వచ్చేవారికి నిత్య జీవాన్ని వాగ్దానము చేస్తా ఉన్నాడు. ఈరోజు కొన్ని మాటలు లోతుగా దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. మొదటిది 10వ భాగము దేవునిపై ఆధారపడుటకు గుర్తు. ద్వితీయోపదేశ కాండం
14వ అధ్యాయం 22-23 వచనంలో నీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొనుటకై అని అంటున్నాడు. మరి ఆ దశమ భాగము అనేది కేవలము ఆర్థిక సమర్పణ కాదు, అది అన్నీ దేవుని నుండి వచ్చాయి, నేను దేవునికి ఇస్తున్నాను అనే విశ్వాస ప్రకటన. మనం ఇచ్చే దశమ భాగము దేవుని నుండే వచ్చింది, నాకు నేను దేవునికే సమర్పిస్తున్నాను అని విశ్వాసముతో సమర్పించేది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 7-8 వచనాల్లో మరి సనుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారం ఇవ్వలేను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించను. 8వ వచనం, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. మొదట ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమిస్తాను అని అంటున్నాడు. అక్కడ దేవుడు దశమ భాగాన్ని ఆజ్ఞగా ఇచ్చాడు, మరి ఇక్కడేమో ఉత్సాహముగా ఇవ్వమంటున్నాడు. దానికి ముందేమంటున్నాడు, సనుకొనక బలవంతముగాక అని అంటున్నాడు. మనము దేవునికి సమర్పించుకునేది బలవంతముగా సమర్పించుకోకూడదు, బలవంతముగా అర్పించకూడదు. అది హృదయపూర్వకంగా ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని సర్వ సమృద్ధిలోనికి నడిపించి ఉత్తమమైన కార్యములు చేయుటకు దేవుడు మన ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేస్తాడంట. ఇది మనకొచ్చే ఆశీర్వాదకరం. కాబట్టి దశమ భాగము దేవునికి ఇస్తున్నాము అనంటే ఆయన మన ఎడల చూపుతున్న కృప, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మన ఎడల సమస్తమైన విధములైనటువంటి కృపను విస్తరింప చేయడానికి మనము దేవునికి దశమ భాగము ఇస్తా ఉన్నాం. రెండవది దేవుని సన్నిధిలో ఆనందం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 26వ వచనంలో నీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించుము అని అంటున్నాడు. మరి దశమ భాగము భయముతో కాదు, అది ఆనందముతో కూడిన సమర్పణ. సమర్పణ అంటే అక్కడ ఆరాధన చేస్తున్నాం కాబట్టి దశమ భాగము భయముతో కాదు, ఆనందముతో కూడినటువంటి ఆరాధన. యేసు ప్రభు జన్మించినప్పుడు మరి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి సమర్పించుకున్నారు. అది మరి ఆనందముతో, దేవుణ్ణి చూచామన్న ఆనందముతో వారు సమర్పణ ఆరాధన చేస్తూ ఉన్నారు. మరి దేవునితో సహవాసమే నిజమైన సంపద. మనకు ఉన్నటువంటి సంపద ఏంటంటే, ఈ లోకంలో నాకు ఏమీ లేకపోయినా చాలు, నాకు దేవుడు ఉంటే చాలు, నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, నేను దేవునితో ఉంటే, నా సహవాసం దేవునితో ఉంటే చాలు అన్న ఆశ చాలా ఆశీర్వాదకరమైనది. కాబట్టి ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తుడైన పౌలు 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇక్కడ ఆనందించమని చెబుతున్నాడు. ఈ ఆనందము మనము సహజంగా లోక సంబంధంగా చూస్తే మనం ఏదైనా ఆశీర్వాదం పొందుకుంటే ఆనందిస్తాం. కానీ బైబిల్ ఆ సంతోషము, బైబిల్ ఆనందం ఏం చెప్తుంది అని అంటే, నువ్వు దేవునికి సమర్పించి ఆనందంగా ఉండమంటున్నాడు. సనుక్కోవద్దంటున్నాడు, గొనుక్కోవద్దంటున్నాడు, బలవంతంగా వద్దంటున్నాడు. నువ్వు సంతోషముతో ఆనందిస్తూ దేవుని సన్నిధిలో, మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వట్టి చేతులతో రాకూడదని మనకు తెలుసు. కాబట్టి ఆనందించుడా అంటే నేను దేవునికి ఇస్తూ ఆనందించాలి. అది ఒక ఆరాధన, దైవికమైనటువంటి ఆరాధన. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు, జీవఫలమును అర్పించదము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని అంటున్నాడు. సమర్పణ, ఇక్కడ యాగములు, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకూడదు. ఈ యాగములు దేవునికి ఇష్టమైనవి అని అంటున్నాడు. దేవుని దగ్గరికి మన హృదయమే ఆయనకు సమర్పించుకుంటే మనవన్నీ కూడా ఆయనకి ఇచ్చినట్టే, ఆయనకు సమర్పించినట్టే. ఇందులో మనము ఆనందించాలి. హృదయం దేవునికి ఇచ్చి ఆనందించాలి. మనకు కలిగిన వాటిలో ఆయన ఇవ్వమన్నది దేవునికి ఇచ్చి మనము ఆనందించాలి. ఇచ్చాను కదా అని బాధపడకూడదు, ఇస్తున్నప్పుడు సనుక్కోకూడదు. ఇది దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. స్తుతి బలి, అలాగనే దాతృత్వం. బలియాగం, జీవఫలము అర్పించాలి. అలాగనే
ఉపకారమును దాతృత్వమును కూడా మనం చేయమని దేవుడు చెబుతా ఉన్నాడు. మూడవది బీదల పట్ల కరుణ. మొదటిది దశమ భాగము దేవునిపై ఆధారపడుటకు గుర్తు. రెండవది దేవుని సన్నిధిలో ఆనందం ఇస్తూ ఆనందించాలి. మూడవది బీదల పట్ల కరుణ. ద్వితీయోపదేశకాండం 14:28-29 వచనాలు మనం చూస్తే, దశమ భాగము లేవీయులు, పరదేశులు, అనాథలు, విధవరాళ్ళ కోసం ఉంచాలి అని అంటున్నాడు. అంటే మనం ఇచ్చే దశమ భాగము లేవీయుల కొరకు, పరదేశుల కొరకు, అనాథలు, విధవరాళ్ళ కొరకు మనం దాన్ని సమర్పిస్తూ ఉన్నాం. దేవుడు వాటి కొరకు నిర్ణయించాడు. లేవీయులు సేవకుల పోషణ కొరకు. అలాగనే ఇప్పుడు మనము చూస్తే మన మందిరాల దగ్గరికి కొంతమంది బయట వాళ్ళు వస్తారు, అన్యులు వస్తారు, పరదేశులు వస్తారు, మరి అనాథులు వస్తారు, విధవరాళ్ళు వస్తారు. మనం భోజనం పెడతాం, కొంతమందికి డబ్బులు ఇస్తాం, కొంతమందికి బట్టలు ఇస్తాం. మనకు దేవుడు సహాయం చేసిన కొలది ఇక్కడికి వచ్చేవారికి లేదా బయట ఆయా స్థలాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనము ఈ పరిచర్య చేస్తూ ఉన్నాము. ఇది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి పరిచర్య. మనము ఆనందించేది పొందుకోవటంలో కాదు, అంతకంటే ఎక్కువగా మనం ఇచ్చే దాంట్లో ఆనందించమని దేవుడు చెబుతున్నాడు. ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. దేవుని సంతోషం ఏంటి? ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, అది ఆయన ఆనందం. ఇది మనం గమనించాలి. మరి దశమ భాగము అనంటే, లేకపోతే దాతృత్వము అనంటే కేవలము దానం చేయడమే కాదు, అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం ఆచరిస్తూ ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి దేవుని న్యాయాన్ని మనము ఆచరించడం జరుగుతుంది. అందుకే యాకోబు పత్రికలో యాకోబు రాస్తున్నాడు, 1:27 వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను మరి వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే అని అంటున్నాడు. ఇక్కడ దేవుని ఎదుట నిష్కలంకమునైన భక్తి ఏది అని అంటే, పవిత్రమైన భక్తి ఏది అంటే, దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించట మొదటిది. అలాగనే రెండవది ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనకు తాను కాపాడుకొనుట. ఒకటి దాతృత్వము, రెండవది మన సొంత పరిశుద్ధతను కాపాడుకొనుట. ఇది నిజమైన భక్తి. యాకోబు ఇది మనకు తెలియచేస్తా ఉన్నాడు. అపోస్తుల కార్యములో 20:35 వచనంలో, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ధన్యకరమైన ఇచ్చుట అనే జీవితంలో మనం ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ధన్యకరమైన జీవితం అంటే ప్రతి ప్రార్థనకి మనం ఫలితం పొందుకోవడం కాదు. ఆ నాణ్యానికి రెండో వైపు ఇచ్చుట అనే దాంట్లో కూడా మనం ఆనందించాలి. ఇచ్చుట అనే ధన్యకరమైన జీవితంలో ఉండాలి. ఇచ్చుట అనే ఆనందములో కూడా మనం పాలిభాగస్థలం కావాలి. మొదటిది దశమ భాగము, రెండవది దేవుని సన్నిధిలో ఆనందము, మూడవది బీదల పట్ల కరుణ, నాలుగవది యేసు ప్రభువారు తనకు తాను నేనే జీవాహారము అని ప్రకటిస్తున్నాడు. యోహాను సువార్త 6:35 వచనంలో, నేనే జీవాహారము, నా యొద్దకు వచ్చువాడు ఆకలిగొనడు అని అంటున్నాడు. మరి ధర్మశాస్త్రంలో మనం చూసినట్లయితే మన్నా దేవుని పోషణకు చిహ్నంగా ఉంటుంది. ఆనాడు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు అందరూ కూడా మన్నా చేత పోషించబడ్డారు. ఇప్పుడు యేసు తనను దేవుని జీవ పోషణకు పరిపూర్ణ వ్యక్తీకరణగా చిత్రీకరిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. నేనే జీవాహారం, నేనే మిమ్మల్ని పోషిస్తాను. ఇది మన్నాను రద్దు చేయడం కాదు, దాని పరిపూర్ణ ఉద్దేశాన్ని యేసు ప్రభు వారు వెల్లడిపరుస్తున్నారు. ఆ మన్నాను యేసు ప్రభు తిరస్కరించట్లేదు, కానీ తాను జీవాహారం అని ఆ మన్నా యొక్క సాదృశ్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6:32-33 కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. అంటే మోషే ఇచ్చినటువంటి ఆహారము నిజమైన ఆహారము కాదు, అది అప్పటికి మట్టుకు దేవుడు ఇచ్చినటువంటి ఆహారం. ఆ ఆహారము తిన్న వాళ్ళు చనిపోయారు. కానీ
నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. అంటే నేనే నిజమైన ఆహారము, జీవాహారము అని అంటున్నాడు. మత్తయి సువార్త 4:4 అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అని అన్నాం. అంటే ఈరోజు మనము రొట్టెల వలన బ్రతకట్లేదా అంటే ఇది కేవలం తాత్కాలికం. కానీ నిజమైన ఆహారము మనము భుజిస్తే, ఆయన మాట అనే నిజమైన ఆహారము, జీవాహారము గనక మనం భుజిస్తే మనం నిత్య జీవంలో కూడా ఉంటాము. 4 విషయాలు చూసుకున్నాం. 5వది నిత్య జీవము అనేది దేవుని చిత్తం. యోహాను సువార్త 6:39-40 నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది అని అంటున్నాడు. నీకు నాకు అంత్యదినమున, ఒకవేళ మనం చనిపోయి సమాధిలో ఉంటే ఆయన రాకడ ఆలస్యమైతే అంత్యదినమున మనల్ని లేపుట ఆయనను పంపిన వాని చిత్తమై ఉన్నది అని అంటున్నాడు. కాబట్టి నిత్య జీవము దేవుని యొక్క చిత్తం. మరి యూదుల దృక్కోణంలో మనం చూస్తే మృతుల పునరుద్ధానం మీద విశ్వాసం బలంగా ఉండేది. 2 గుంపులు ఉండేవి. మరి సద్దూకయ్యలు మరి ఒకటి నమ్మేవారు, పరిసయ్యులు ఒకటి నమ్మేవాళ్ళు. మరి యేసు అదే నిరీక్షణను దేవుని చిత్తముతో అనుసంధానిస్తూ ఉన్నాడు. మృతుల పునరుద్ధానము ఉన్నది అని నమ్మేది ఒక గుంపు, మృతుల పునరుద్ధానము లేదనేది మరొక గుంపు. మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:20-21-22 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20-21-22 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగాను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు అన్న నిరీక్షణ క్రీస్తు పునరుద్ధానపు ప్రథమ ఫలముగా మనం చూస్తూ ఆ నిరీక్షణ మనకు కూడా దేవుడు ఇస్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరల పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. ఒక నిశ్చయత మనకున్నది, పునరుద్ధానము మనకు ఉంటుంది. యేసు ప్రభువు రాకడ వరకు మనం బ్రతుకుంటే మనము ఎత్తబడతాం ఉన్నపలంగా, లేదు మనం చనిపోయి సమాధి చేయబడితే మనకు పునరుద్ధానం ఉన్నదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పునరుద్ధానము పొందుకొని నిత్య జీవంలోనికి వెళ్ళుట దేవుని చిత్తమై ఉన్నది. ఆ నిత్య జీవము దేవుని చిత్తంలో నీవు నేను ఉన్నామా లేమా అనేది స్వపరీక్ష చేసుకోవాలి. కొన్ని ఇంకా కొత్త నిబంధనలో కొన్ని లేఖనాలు చూస్తే లూకా సువార్త 12:33-34 చూస్తే పరలోకములో ధనము కూడబెట్టండి అని అంటున్నాడు. ఈ లోకంలో మన ధనము తుప్పు పట్టిపోతుంది, దొంగలు ఎత్తుకెళ్తారు. కాబట్టి పరలోకంలో ధనము కూడబెట్టండి అంటున్నాడు. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 క్రీస్తు మన కొరకు దరిద్రుడై మనలను ఐశ్వర్యవంతుల్ని చేశాడు అన్న మాటను మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 7:16-17 ఇక ఆకలి కానీ దాహం కానీ అక్కడ ఉండదు. అక్కడ చీకటి కానీ, మరి అక్కడ సూర్యుడు అక్కర్లేదు, అక్కడ చంద్రుడు అక్కర్లేదు. ఆ దాహము ఆకలి లేని నిత్య జీవాన్ని మనకు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం ధ్యానము చేసుకున్నటువంటి 2 అంశాలు, ద్వితీయోపదేశ కాండము, యోహాను సువార్త, ఈ రెండిట్లో మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటి అనంటే, దశమ భాగము దేవునిపై ఆధారపడే విశ్వాసానికి గుర్తుగా ఉంటుంది. ఆరాధన ఆనందంతో కూడిందై ఉండాలని, బీదల సంరక్షణ నిబంధన జీవితంలో ఒక భాగమని, దేవుడే నిజమైన ఆత్మీయ పోషకుడని, నిత్యజీవ నిరీక్షణ దేవుని వాగ్దానంపై ఆధారపడి ఉంటుందని ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ముగింపులో దేవుడే మన పోషకుడు,
మనము సంపాదిస్తున్న సంపాదన మనల్ని పోషించదు, కానీ దేవుడే మన పోషకుడు. దశమ భాగము ద్వారా మన సంపద దేవుని వరమని అంగీకరిస్తున్నాం. నేను పొందుకుంటున్నదంతా కూడా దేవుడిచ్చినదే అని చెప్పి అందులో నుండి దశమ భాగము మనం దేవుని చేతుల్లో పెడతా ఉన్నాం. మూడవది, జీవాహారమైన క్రీస్తు ద్వారా మన ఆత్మకు శాశ్వత నిత్య జీవము లభిస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. భౌతిక ఆహారము, దాతృత్వము, ఆరాధన దేవుని నిబంధన జీవితానికి గుర్తు. మరి జీవాహారం మనం ఆయన శరీరంలో, ఆయన రక్తంలో, ప్రతి సహవాసపు కూడికలో, ఆదివారంలో మనము ఆరాధనలో ఆయన రక్తంలో, శరీరంలో పాలు పంపులు పొందుకుంటున్నాం. మరి యేసు ప్రభు ద్వారా లభించే నిత్య జీవము మరియు సంపూర్ణ ఆత్మీయ పోషణ మన ఆధ్యాత్మిక జీవితాలకి చాలా అవసరం. కాబట్టి దేవునికి ఇవ్వవలసినవి మనము దేవునికి ఇచ్చి, దేవునికి చేయవలసినటువంటి నిజమైన భక్తి, దేవునికి భయపడుట, మరి నిష్కలంకంగా దేవునికి భయపడుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. నేను ఎలా బ్రతుకుతున్నాను? నా సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతున్నానా, లేకపోతే దేవుడు ఇస్తున్నటువంటి దాని మీద ఆధారపడి దేవునికి చెందవలసినవి దేవునికి చెల్లిస్తున్నానా లేదా? మనకు వచ్చిన సంపాదనలో అన్నిటికీ మనము కట్టేస్తాం. ప్రతి నెల ఈఎంఐలు కట్టేస్తాం. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఇంటి రెంట్, రేషన్ అన్నిటికీ కడతాం. కానీ దేవుడికి చెందవలసినటువంటి దశమ భాగము సనుకొనకుండా అలాగనే దుఃఖపడకుండా, బాధపడకుండా, నువ్వు సంతోషముతో ఇచ్చే ఆరాధనలో నువ్వు పాలు పంపులు పొందుకుంటే నువ్వు మరలా తిరిగి నీకు కృపను దేవుడు విస్తరింప చేస్తాను అని అంటున్నాడు. అత్యధికమైన సత్క్రియలు చేయడానికి దేవుడు తన కృపను విస్తరిస్తాను అని అంటున్నాడు. మరి మన దృష్టిలో ఉన్నటువంటి అనాథలు, లేకపోతే విధవరాండ్లు, పరదేశులను మనము ఎలాగున ఆదుకుంటున్నాం, ఎలాగున మన హస్తము వారికి ఆదరణకరంగా, ఆశీర్వాదకరంగా ఉంది అనేది కూడా స్వపరీక్ష చేసుకోవాలి. మరొకటి, యేసు ప్రభువారు జీవాహారం నేనే అని అంటున్నాడు. కాబట్టి ఆయన ఇస్తున్న జీవాహారము భుజించి, ప్రతిరోజు ఆ జీవాహారం భుజించి మనం నిత్య జీవానికి, ఆకలి దప్పికలు లేనటువంటి ఆ పరిశుద్ధ పట్టణంలో సదాకాలం యుగములు నిత్య జీవంలో ఆయనను ముఖాముఖిగా చూస్తూ ఆరాధన చేద్దాం. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.